సిఓపిడి అన్నది ఈ మధ్య కాలంలో చాలా వింటున్నాము. అసలు సిఓపిడి అంటే ఏంటి? దానికి రావడానికి కారణాలేంటి? సిఓపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ పేరులోనే ఉంది. క్రానిక్ అంటే దీర్ఘకాలికమైన ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య. దీన్ని వాడుక భాషలో ఏంటంటే చాలామంది క్రానిక్ బ్రాంకైటిస్ అంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే మెడికల్గా ఎంఫసిమ్ అనే టర్మ్ వాడి చేస్తారనమాట. సో సిఓపిడి అనేది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దీర్ఘకాలికమైన ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య. సో ఇది ముఖ్యంగా ఎవరికి వస్తుందంటే విపరీతంగా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళలో వస్తుంది. జెంట్స్లో కానీ మనం చూస్తే స్మోకింగ్ నంబర్ 1 కాజ్ అనమాట. ఈ స్మోకింగ్ అని మనం 2 రకాలుగా చూసుకోవాలి. ఒకటి యాక్టివ్ స్మోకింగ్, రెండోది ప్యాసివ్ స్మోకింగ్. ఎవరైతే యాక్టివ్ స్మోకింగ్ చేస్తున్నారో ఎన్ని సిగరెట్స్ కానీ బీడీస్ కానీ లేదంటే సిగార్స్ కానీ తాగుతున్నారు, ఎన్ని సంవత్సరాలుగా తాగుతున్నారు, రోజుకి ఎన్ని తాగుతున్నారు, దాన్ని మనం ప్యాక్ ఇయర్స్ అంటాం అనమాట. నంబర్ ఆఫ్ ప్యాక్ ఇయర్స్ పెరిగే కొద్దీ ఈ సిఓపిడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతుంటాయి. సాధారణంగా ఏంటంటే సిఓపిడి జనరల్గా 50 ఇయర్స్ అండ్ అబవ్ వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. ఇదేంటంటే స్మోకింగ్ చేసే వాళ్ళల్లో. ప్యాసివ్ స్మోకింగ్ ఎవరైతే స్మోకింగ్ అలవాటు లేదో కానీ ఎక్కువ స్మోకింగ్ జరిగే ప్రదేశాల్లో రిపీటెడ్గా వెళ్తుంటారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా బార్స్కి వెళ్తున్నా, పబ్స్కి వెళ్తున్నా, వీళ్ళు నాన్ స్మోకర్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఆ గాలిని పీల్చినప్పుడు సేమ్ స్మోకింగ్ చేసే వాళ్ళలో ఎటువంటి లంగ్ డ్యామేజ్ జరుగుద్దో నాన్ స్మోకింగ్ ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా అదే డ్యామేజ్ జరుగుతుందన్నమాట. సో ఇది స్మోకింగ్ రిలేటెడ్. నెక్స్ట్ వచ్చి పొల్యూషన్ రిలేటెడ్. సాధారణంగా మనం కానీ చూస్తే ఇప్పటికీ కొన్ని విలేజెస్లో ఈ గ్యాస్ స్టవ్లు కాకుండా బయోమాస్ ఫ్యూల్స్తో స్టిల్ మనకి కుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారనమాట. అంటే ఫైర్వుడ్ కుకింగ్ కావచ్చు, లేదంటే వేరే డీజిల్ ఇటువంటి వాటితో వీళ్ళు రిపీటెడ్గా విపరీతమైన పొగలకు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. ఎక్స్పోజ్ అయ్యి ఏంటి స్మోకింగ్ వల్ల ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో అదే డ్యామేజ్ ఈ బయోమాస్ ఫ్యూల్ వల్ల జరిగి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళల్లో కూడా సిఓపిడి వస్తుంది. అంటే ఇది ఎక్కువగా మనం లేడీస్లో చూస్తూ ఉంటాం. సో ఇది కానీ గమనించినప్పుడు ఒక సైడ్ ఏంటంటే స్మోకింగ్ రిలేటెడ్, ఇంకొక సైడ్ బయోమాస్ ఫ్యూల్ ఎక్స్పోజర్. కొంతమందిలో మాత్రం వాళ్ళు పనిచేసే వాతావరణంలో ముఖ్యంగా టింబర్ డిపోలో పనిచేసేవాళ్ళు, మైనింగ్లో పనిచేసేవాళ్ళు, అలానే కార్పెంటర్సు, ప్లంబర్సు, కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసేవాళ్ళు, అలానే ట్రాఫిక్ కానిస్టేబుల్స్, సీవేజ్ వర్కర్స్, అంటే వీళ్ళ రోజువారీ కార్యక్రమాలు ఏంటంటే విపరీతమైన పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వడం. ఈ పొల్యూషన్ని పీల్చి ఈ శ్వాసనాళాల లోపల ఏవైతే ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుందో సీలియా డ్యామేజ్ అయ్యి వీళ్ళల్లో కూడా ఈ సిఓపిడి వ్యాధికి ఛాన్సెస్ ఎక్కువ అవుతాయన్నమాట. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.